హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు వండర్షేర్ ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తాము అనేది పూర్తి డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను. నేనైతే ప్రస్తుతానికి వండర్షేర్ ఫిల్మోరా 14 లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తున్నాను. అయితే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. వీడియో చాలా పెద్దది అవుతుంది, 1 అవర్ పైనే ఉండొచ్చు. మీరు ఒకవేళ వండర్షేర్ ఫిల్మోరాలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వీడియోలో కవర్ చేస్తాను, మొత్తం డీటెయిల్ గా అయితే చెప్తాను. ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనం ఎడిటింగ్ ఎలా చేస్తాము, ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాము, కలర్ గ్రేడింగ్ మొత్తం ఒకే వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వండర్షేర్ ఫిల్మోరా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటే, నామినల్ కాస్ట్ అన్నమాట, మీరు ఒకవేళ కొనాలనుకుంటుంటే నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. మనం వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఏ విధంగా వండర్షేర్ ఫిల్మోరా 14 లో మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం, దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయని కూడా మీకు చెప్తాను. ముందుగా అయితే చూడండి, నేను ఇక్కడ వండర్షేర్ ఫిల్మోరా 14 వర్షన్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ లాగిన్ కూడా చేసుకోవచ్చు మనము, కాకపోతే నేను ఇక్కడ లాగిన్ చేసుకో, ఎందుకంటే నాకు అంత అవసరం లేదు కాబట్టి. సో ముందుగా అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నేను చెప్పేస్తాను. ఇంతకు ముందు కూడా నేను వండర్షేర్ ఫిల్మోరా 14 కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. అదొక 30 మినిట్స్ వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో వచ్చేసి నేను ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీటెయిల్గా చెప్పున్నాను. కాబట్టి ఈ వీడియోలో నేను లైట్గా చెప్పేస్తాను ఏ ఆప్షన్ దేనికి అనేసి, డీప్లో చెప్పను అనమాట. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి చూసారంటే మీరు డీప్ నాలెడ్జ్ అనేది ఆప్షన్ సంబంధించి తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ గురించి డీప్గా నేను ఈ వీడియోలో ఎందుకు చెప్పట్లేదంటే, ఇంకా మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు ఆప్షన్ గురించి తెలిసిపోతుంది. ఆప్షన్స్ గురించే తెలుసుకోవాలంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే ముందుగా అయితే మనకి ఫైల్ అనే ఆప్షన్ ఉంది పైన సెట్టింగ్స్లో. ఇక్కడ మనము న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, ఓపెన్ ప్రాజెక్ట్, రీసెంట్ ప్రాజెక్ట్ అనేసి. ఇక్కడ ఇంకా ఇంపోర్ట్ మీడియా ఉంటుంది, ఇంకా రికార్డ్ మీడియా ఉంటుంది. మనం ఏమైనా రికార్డ్ చేయాలన్నా వెబ్ క్యామ్ నుంచి పీసీ స్క్రీన్ రికార్డ్ చేయాలన్నా దీనికి. ఇంకా ప్రాజెక్ట్ని మనం చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేయాలంటే ఇది. ఇంకా సేవ్ ప్రాజెక్ట్ యాజ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఒకసారి ప్రాజెక్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏమైనా చేంజెస్ చేసి, అంటే ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు సేవ్ చేసామనుకోండి, దాంట్లో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సపరేట్గా సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఆర్చీవ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇది మనకు అంతగా ఉపయోగపడదు. ఇంకా డిలీట్ ప్రివ్యూ రెండర్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనము, ప్రిఫరెన్సెస్, కీబోర్డ్, ఇంకా వీటన్నింటి గురించి నేను దీంట్లో డీప్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎడిటింగే మనకి చాలా టైం పడుతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, దీంట్లో అండు, రీడు, కట్ ఆప్షన్ వీడియో ఎడిటింగ్లో ఇప్పుడు మనం చేసేటప్పుడు మీకే తెలుస్తుంది. దాని తర్వాత టూల్స్ ఆప్షన్ ఉంది, ఇది కూడా మనకి ఎందుకంటే ఇక్కడ చూడండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు